ఓన్లీ ఎమ్మెల్యే. ఓడిపోయిన కాడ ఎమ్మెల్సీలు ఇన్ఛార్జీలు, ముఖ్యమంత్రులు ఇన్ఛార్జీలు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తప్ప ప్రజలు నిర్మాణం లెక్కన్నారు. 60 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీకి ఎట్లాంటి పగడబంది నిర్మాణం ఉండాలి? జనం దారి జనం ఉంది, నాయకుల దారి నాయకు ఉంది. అంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉందంటే గాల్లో ఉంది. ఐజాన్ టుడే 2 నెలలు అయింది ఎలక్షన్స్ అయ్యి, ఇప్పుడు దాదాపు 2 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు నిర్మాణాన్ని స్ట్రెంథెన్ చేయడానికి వాళ్ళు తీసుకుంటున్నది ఏం లేదు. సమీక్షలు కమిటీలు వేస్తాం, ఇంకా వేస్తామంటున్నారు. పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చినాక వేస్తారా? అంటే జరిగిన తప్పులన్నా సవరించుకోవాలి కదా. ఇంకొక ప్రశ్న కూడా మీరు చెప్పిన దాంట్లోనే కుటుంబ పాలన అనేది బాగా విస్తృతంగా కాంగ్రెస్ తీసుకెళ్ళింది. ఇంకోటి మీరు అన్న దాంట్లోనే ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేసిన పనులు లేదా పథకాలు ప్రజల్లోకి వెళ్ళలేదనేది కూడా మీరు ఇందాక చెప్పినట్టు ప్రచారం వెళ్ళలేదు. అయితే కాంగ్రెస్తో పోలిస్తే కాంగ్రెస్లో ఒక రకంగా చూస్తే రేవంత్ రెడ్డి ఒకటే విస్తృతంగా పర్యటించారు, కానీ ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత ఇట్లాంటి ఫోకస్డ్ లీడర్ అంటే చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగేవారు వీళ్ళంతా. కానీ వీళ్ళు కూడా ఎక్కడ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఉన్నది కార్పొరేట్ వరల్డ్. దీనికి కార్పొరేట్ స్టైల్లో ఈ పార్టీ నడిపితేనే నడుస్తుంది. కానీ కేసీఆర్ రాజకీయాలు నేర్చుకున్నది ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్తో. ఆ కమ్యూనిటీ అదే. ఇప్పుడు తెలంగాణలో వెల్మ కమ్యూనిటీ అంటే ఫ్యూడల్ కమ్యూనిటీ. ఆయన దాని నుంచి అప్డేట్ కావడం కూడా జరగలేదు. అదే పద్ధతిలో అంటే ఇవన్నీ అందులో అంశాలే. నన్ను చూసి ఓట్లేస్తారు, నేను పథకాలు చేసినా కదా ఓట్లేస్తారు, ఎందుకంటే దొరలు అనుకున్న పద్ధతిలోనే జరుపుకుంటూ వచ్చింది. అంటే పార్టీ పగ్గాలు ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇచ్చారో, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం కేసీఆర్ నడిపించారు. అంటే ఆయన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, తెలంగాణను డెవలప్ చేయడానికి భారతదేశంలో ఉన్న సమస్యలన్నీ ముందు పెట్టి వీటి పరిష్కారం లేదని చూపెట్టడానికి ఆయనకున్న నాలెడ్జ్ సరిపోతుంది. కానీ సునీల్ కన్వోల్ లాంటి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని ఎదుర్కొనే కార్పొరేటీకరణ, ఆ ఫంక్షనింగ్ అనేది, ఆ థాట్ ప్రాసెస్ అనేది, సోషల్ మీడియా ఇదంతా కూడా అది కేటీఆర్ గారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉండే. ఇస్తే డిఫరెంట్గా వచ్చేది. అయితే అది కూడా అన్నీ తనే అయి నడిపించారు కేసీఆర్. చాలా అసోసియేటివ్గా నడిచారు కొన్ని సంవత్సరాలు పార్టీలో. నా ప్రశ్న ఏంటంటే కేటీఆర్ ఆయనకి కుమారుడు, ప్లస్ ఆయన కూడా తాను నిరూపించుకున్నటువంటి ప్రూవ్ లీడర్. ఆయన కూడా స్వేచ్ఛ లేదంటారా ఈ పార్టీ నడపడంలో? స్వేచ్ఛ ఇవ్వలేదు కేసీఆర్. స్వేచ్ఛ ఇచ్చుంటే 40 మంది ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు. ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తుండే. ఆయన అమెరికా పోయింది కూడా ఇంకా చెప్పినట్టు వినట్లేదు అని బయటకు వచ్చిన వార్త ఏంటంటే ఎమ్మెల్యేలను మార్చమంటే ఆయన మార్చడానికి సిద్ధంగా లేదని చెప్పడం. ఎలక్షన్స్కు 4 రోజుల ముందు అన్ని రోజులు ఆయన అమెరికాలో ఉండే పరిస్థితి ఉంటుందా? వర్కింగ్ ప్రెసిడెంట్, మళ్ళీ పేరే వర్కింగ్ ప్రెసిడెంట్. ఎలక్షన్లకు 40 రోజుల ముందు 10-15 రోజులు 20 రోజులు అమెరికాలో ఉంటారు ఎవరన్నా? అంటే ఒక రకమైన అసంతృప్తి ఆయన లోపల ఉంది అనేది నాకు అనిపించింది. అంటే ఒకవేళ కేటీఆర్కు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఫలితం ఇట్లా ఉండకపోయేది అనేది. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా ఆయన. రెండవది హరీష్ మంచి నాయకుడు. ఆయనను ఓన్లీ మెదక్కు పరిమితం చేసిండు. ఆయన సక్సెస్ అయ్యిండు. అవుట్ ఆఫ్ 10లో 7 గెలిపించిండు. ఇంకొక 2 సీట్లు కూడా చాలా తక్కువ తేడాతో పోయినాయి. అంటే హరీష్ కన్నా రూరల్ తెలంగాణ ఇచ్చి కేటీఆర్ గారికి అర్బన్ అంతా చూసుకోమనంటే ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన రిజల్టే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లలో వచ్చేది, మెదక్లో వచ్చే రిజల్టే తెలంగాణ అంతా వచ్చేది.